హెర్బల్ డ్రగ్ అండ్ హెర్బల్ ఫుడ్ ఇంటరాక్షన్స్లో మనకి వెన్ అ డ్రగ్, two drugs are prescribed together, one drug interacting with another leads to either reduce the effect or increasing the effect of that adverse effect వచ్చేసరికి may increase or decrease due to the interaction between two drugs, which are herb should be given with a medicine, which is a herb should be given with a medicine studied in the herbal drug interaction. So there are most commonly implicated herbs involved such as interactions. మనం చూసేసరికి ఎస్టీ జాన్స్ వర్డ్ అంటే హైపర్సియం పొరిఫెరాటమ్, గుర్తుపెట్టుకోండి. ఎస్టీ జాన్స్ వర్డ్ హైపర్సియం పొరిఫెరాటమ్. ఓకే, ఇట్స్ 2 CM అనమాట. విచ్ ఇస్ అన్ ఎఫెక్ట్ క్లియరెన్స్ ఆఫ్ డ్రగ్, సైక్లోస్పోరిన్, డిజాక్సిన్, యాంటీ డిప్రెసెంట్ అండ్ డ్రగ్స్ ఇవన్నిటిని పక్క చేస్తాయి, క్లియరెన్స్ చేసేస్తాయి డ్రగ్ని. సో దాట్ ఈ హైపర్సియంతో సైక్లోస్పోరిన్, డిజాక్సిన్, యాంటీ డిప్రెసెంట్ క్యాన్సర్ డ్రగ్స్ వాడకూడదు. నెక్స్ట్ ఎఫిడ్రా అండ్ కెఫిన్ విచ్ కాజెస్ డెత్ అండ్ ఇన్ ద రేర్ కేసెస్. ఎఫెడ్రా కెఫిన్ ఒకటేసారి తీసుకోవద్దు, ఎందుకంటే డెత్ చేస్తాయి. ఎందుకు అంటే ఈ ఎఫెడ్రా అండ్ కెఫిన్ రెండు ఒకలానే సేమ్ జాన్స్ వాట్ ఎట్లా సేమ్ ఎస్టీ జాన్స్ వాట్ హైపర్సియం పొరిఫెరాటమ్ రెండు సేమ్ వర్క్ చేస్తాయి, రెండు వేరే వేరే కానీ సేమ్ వర్క్ చేస్తాయి. సో ఎఫెడ్రా అండ్ కెఫిన్ కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. సీరియస్నెస్ స్టిమ్యులేట్ చేయడం వల్ల డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సమ్ ఇన్ రేర్ కేసెస్, బట్ కష్టమే కదా. సో ఏవైనా సరే ఇంటరాక్షన్స్ అయ్యి తీసుకోకూడదు. నెక్స్ట్ క్లాసిఫికేషన్కి వచ్చేసరికి మనకి హెర్బల్ డ్రగ్ ఇంటరాక్షన్ అనేవి హెర్బ్ ఫుడ్, హెర్బ్ యానిమల్ ఒరిజిన్ డ్రగ్స్, హెర్బ్ లైక్ అలా ఉంటాయి 3. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి డిసీజ్ రిలేటెడ్ డ్రగ్స్ ఉంటాయి, అవన్నీ చూద్దాం. ఫస్ట్ హెర్బ్ ఇంటరాక్షన్లో పెప్పర్ బెటిల్ తీసుకుని దానికి కాంట్రాఇండికేటెడ్ విత్ బ్యాసిల్లా అలబియా అండ్ సెనమెస్ ఇండికమ్, గుర్తుపెట్టుకోండి ఏం చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి రాడిష్ విత్ మిల్క్, సల్ఫర్ ఉంటుంది, సో దాట్ ఇంటరాక్ట్ అవుతుంది. నెక్స్ట్ పాయస విత్ మంత్, అంటే పాయస అంటే హీట్ చేస్తుంది, మంత ఆర్ మెత లైక్ కూల్ చేస్తుంది, జావా అనమాట. మంత అంటే జావా, సో కూల్ చేస్తుంది. సో అట్లా వైన్ విత్ స్టీమ్ గ్రెయిన్స్ తీసుకోకూడదు, అది లైక్ మందు తాగుతూ లైక్ అన్నం తినడం లైక్ దాట్ అట్లా అనుకోండి. బట్ వైన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద బీర్ ఆర్ సంథింగ్. వైన్ ఈజ్ ఫ్రూట్స్తో ఉంటుంది, స్టీమ్ గ్రెయిన్స్ తీసుకోకూడదంట. సో హెర్బ్ ఇంటరాక్షన్లో ఇవి అంటే మనం తీసుకోకూడదు. హెర్బ్లో ఇక్కడ మనం పెప్పర్ బెపిల్ విత్ దట్ సమ్ చెప్పాను కదా, ఇది హెర్బ్ విత్ ద ఫుడ్. నెక్స్ట్ హెర్బ్ విత్ ద యానిమల్ ఒరిజిన్ డ్రగ్స్ వచ్చేసరికి కపోటా మాంసం అంటే మీట్ ఆఫ్ పీజియన్ విత్ ససరపడితేలా లైక్ మస్టర్డ్ ఆయిల్తో తీసుకోకూడదు అనమాట. నెక్స్ట్ పోర్క్ విత్ ద నారికల తైలతో తీసుకోకూడదు అనమాట. పోర్క్ అంటే లైక్ పిగ్ అనమాట, పిగ్ యొక్క మీట్. సో దాట్ అది నారిక తైలతో తీసుకోకూడదంట. నెక్స్ట్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ మధుకర్ అంటే మధు విత్ దట్ గుర్తిక తీసుకోకూడదు, అంటే హనీ ఇంకా గీ తీసుకోకూడదు అంట ఒకటేసారి. వేరే తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, బట్ ఇట్లా హాకీ టాకీ ఇది ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు. దిస్ ఇస్ అన్ డిసీజ్ రిలేటెడ్ అనమాట, బట్ ప్రెగ్నెన్సీ అనేది ఒక టైప్. సో దాట్ హాకీ టాకీ అనేది క్లీన్నెస్ అవర్ బాడీ లైక్